అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన తెలుగు పిండి వంటల్లో కజ్జికాయలు ఎంత ఫేమసో అని నేను చెప్పనవసరం లేదు. ఇవాళ డ్రై ఫ్రూట్స్తో ఒక మంచి కజ్జికాయ రెసిపీ మీకు చూపించబోతున్నాను. దీంట్లో ఒక వెరైటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో రండి, ఈ స్పెషల్ కజ్జికాయలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కజ్జికాయలు చేయడానికి నేను ఒక పెద్ద బౌల్లో అరకప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంతో పాటు అరకప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అంతా బాగా కలపాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి లైట్గా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు యాడ్ చేస్తూ పిండి ముద్దల్ని తయారు చేయాలి. మీకు ఈ పిండి మరీ జారుగా అయిందనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు. ఈ పిండి మిశ్రమం సాఫ్ట్గా అవడం కోసం కనీసం 5 నిమిషాలు పిండిని ఒత్తి కలపాలి. ఆ తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి పిండి ముద్దకి అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తూ కోట్ చేస్తున్నాను. ఇప్పుడు బౌల్కి ఒక మూత పెట్టి పిండిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ లోపల కజ్జికాయలకి ఫిల్లింగ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక మిక్సర్ జార్లో 1 కప్ వాల్నట్స్ అంటే అక్రూట్లని వేస్తున్నాను. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మన హార్ట్, స్కిన్, హెయిర్కి చాలా మంచివి. అలాగే నేను సుమారుగా 15 సీడ్లెస్ డేట్స్ అంటే ఖర్జూరుల్ని వేస్తున్నాను. ఇందులో సుమారుగా 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు గులాబీ రేకుల్ని వేస్తున్నాను. మీకు ఇవి దొరక్కపోతే రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి అన్నిటినీ కలిపి పల్స్ చేయాలి. అంతే, ఫిల్లింగ్ తయారైనట్టే. మీరు చూస్తే ఇది మరీ మెత్తటి పొడిలా కాకుండా కాస్త బరక్గా ఉండేట్టు గ్రైండ్ చేశాను. అప్పుడే మీకు కజ్జికాయలు తిన్నప్పుడు లోపల క్రంచీనెస్ ఉండి బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు కజ్జికాయలు చేయడం కోసం పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క ఉండని పీట మీద పెట్టి ఫ్లాట్గా అయ్యేట్టు ఒత్తాలి. మీకు ఈ పిండి ముద్ద మరీ మాయిస్ట్గా అనిపిస్తే కాస్త పిండి చల్లి అప్పుడు ఒత్తుకోవచ్చు. ఇప్పుడు దీనికి మధ్యలో తయారు చేసిన ఫిల్లింగ్ ని పెట్టి ఇలా ఒకవైపు నుంచి కజ్జికాయల్ని ఇంకొక వైపుకి ఫోల్డ్ చేయాలి. ఈ అంచుల్ని నేను చేతితో క్లోజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కజ్జికాయల మోల్డ్లో పెట్టి కూడా వీటిని చేసుకోవచ్చు. ఫిల్లింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసి అందులో తయారు చేసిన పిండి కజ్జికాయల్ని వేసి వేయించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే పిండి లోపల కూడా చక్కగా కుక్ అయ్యి బయట కూడా కొంచెం క్రంచీగా ఉంటుంది. ఇందులో స్వీట్నెస్ కోసం పంచదార కాకుండా న్యాచురల్గా ఉండే డేట్స్ని వాడాము. అలాగే ఇందులో న్యూట్రిషన్ రిచ్ వాల్నట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇదొక హెల్తీ స్నాక్ అని చెప్తాను. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, టేస్టీ అండ్ హెల్తీ కజ్జికాయలు తయారైనట్టే. పండగలకి అలానే ఇంట్లో ఏవైనా పూజలు ఉన్నప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి రెగ్యులర్గా తినే కజ్జికాయల కంటే కూడా చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఈ రెసిపీలో వాల్నట్స్ యూస్ చేశాను, బాగా హెల్తీ అని. బట్ మీరు వాల్నట్స్ బదులు పిస్తా, కాజు లేకపోతే బాదాం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.